హరే కృష్ణ. చాలాసార్లు మనం తింటామండి. అన్ని రకాల వస్తువులు తింటాం. ఇది బాగుంది, అది బాగుంది, ఇది ఇస్తారా, ఇది కొంచెం పెడతారా, అది కొంచెం పెడతారా, ఈ కూర బాగుంది, ఇది తెప్పిద్దాం, అది ఇది కూడా ఆర్డర్ చేద్దాం, తింటూ ఉంటాం. కానీ లోపల తృప్తి రావట్లేదు. మీకు ఎప్పుడైనా అనిపించింది అట్లా? ఎంతో తింటున్నాం కానీ తృప్తి రావట్లేదు. అంత తిన్న తర్వాత కూడా ఏదో ఇంకొంచెం పెడితే ఇంకొంచెం తింటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకట్లా అవుతుందో తెలుసా? యాక్చువల్లీ మనం తినే తిండి లోపల ప్రేమ లేదు. మనం ఆత్మలం, శరీరాన్ని కాదు. ఆత్మ ఎప్పుడైతే ప్రేమ గల ఆహారం దొరుకుతుందో, ఎవరైతే ప్రేమతో పెడతారో, ప్రేమతో చేస్తారో, ఆ ప్రేమతో మనం ఎవరు తింటామో అప్పుడు మన తృప్తి అనేది వస్తుంది. తృప్తి అనేది చాలా చాలా కష్టం అండి. అది చెప్పడం ఎట్లనో, అది ఎట్లా మెజర్ చేయాలనో తృప్తి అనేది మనకు అర్థమైపోద్ది. తిన్న తర్వాత కొంతమంది ఇంట్లో మనం తింటాం, తినని అబ్బా చాలా బాగా పెట్టారండి, తృప్తిగా ఉంది అంటాం. కొంతమంది ఇళ్ళల్లో ఎంత పెట్టినా మనకు తృప్తి రాదు. ఏదో ఏదో తినేసి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మన తల్లి ఉన్నది ఇంట్లో, మన తల్లి మన కోసం వండితే తృప్తి వస్తుందా రాదా? అమ్మ చేసిన ఒక 2 చిన్న కూర ఇంత అన్నం తిన్నా సరే అమ్మ చేసిన దాంట్లో తృప్తి వస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రేమ ఉంటుంది. అవునా? మనం కూడా ప్రేమ గల ఆహారం తినాలి. ఇవాళ రేపు ఏంటంటే ఎటువంటి ప్రేమ లేదు, ఏం లేదు, ఇష్టం ఉన్నది ఏదైతే తింటున్నాం కానీ తృప్తి రావట్లేదు. తృప్తి రాక అద్దిని ఇంకా ఆరోగ్యం పాడవుతున్నది. మనకి తృప్తి రావటం ఎలా? ఇప్పుడు మంచి నెయ్యి, ఏది దేశవాళీ ఆవుతో తయారు చేయబడ్డ నెయ్యి. ఇవాళ రేపు నెయ్యి అమ్ముతున్నారు బయట. ఎంత? 1000 రూపాయలకు, 2 రూపాయల కేజీ అంటున్నారు, 2000 కేజీ. అసలు సాధ్యమే కాదండి. నిజంగా మీరు ఆవుల్ని మెయింటైన్ చేస్తే మీరు ఆవుతోటి 40 లీటర్ల పాలతో 1 కేజీ నెయ్యి వస్తుంది. ఆ నెయ్యితోటి మీరు అటువంటి నెయ్యితోటి ఎప్పుడైతే మీరు కొంచెం అన్నం తీసుకొని దాంట్లో నెయ్యి కలుపుకొని తింటారో మీకు తృప్తి వస్తుంది. ఎందుకంటే గోమాత ఆశీర్వాదం ఉంటుంది. అటువంటి నెయ్యి ఎంత దొరికినా సరే తీసుకోవాలి. అది మనం ఇంట్లో చేసుకోవాలి. మంచి పాలు, స్వచ్ఛమైన పాలు. అది పాలు దొరకడం కష్టం ఇవ్వాలి రేపు, కరెక్ట్ అయిన పాలు. వాటితో నెయ్యి చేసుకొని మొత్తం అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఈ మధ్య ఇంకో కొత్త పుకార్లు వేస్తున్నాయి. ఎందుకంటే నెయ్యి తింటే మంచిది కాదు, కొలెస్ట్రాల్ వస్తుంది, ఇది వస్తుంది. పిచ్చి పిచ్చి మూర్ఖపు మాటలు ఇవన్నీ. మన తాతలు ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలు తింటున్నారు, అది తెలియదా? ఏదో మన 100 సంవత్సరాల్లో పుట్టి మాకు తెలుసు, మాకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు, నిజంగా నష్టం వాళ్ళ వల్ల జరుగుతున్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కాదు, మంచి నెయ్యి తీసుకొని నెయ్యి తింటే మన జఠరాగ్నికి మంచిది. అండ్ మనకు తృప్తి కూడా వస్తుంది. చాలా ముఖ్యం. తిన్నది తృప్తిగా ఉండాలంటే కొంచెం నెయ్యి వేసుకొని తినాలి. అప్పుడు దాంట్లో మన గోమాత ప్రేమ వస్తుంది, మన ఆనందం కూడా వస్తుంది. హరే కృష్ణ.